హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాము. సమ్మర్ వచ్చేసింది అంటే మనకు గుర్తొచ్చే మొదటి మాట అమ్మమ్మ నానమ్మ చేసే మామిడికాయ పచ్చడి. ఆ కొత్త మామిడికాయ ముక్కల పైన కూరకారం, ఉప్పు, మెంతి పొడి పడుతుంటే అబ్బా వచ్చే సువాసన ఉంటుంది చూడండి, అస్సలు వర్ణించలేము. ప్రతి ఏటా మన ఇంట్లో ఒక పండుగలాగా జరుపుకుంటాం కదా ఆవకాయ పెట్టి. అది ఈరోజు మన వంట చేసి చూద్దాం ఛానల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. పుల్లటి మామిడికాయలను తీసుకొని మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో కట్ చేయించుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే జీడి తర్వాత వచ్చే పొర ఇవన్నిటిని తీసుకోవాలి. అప్పుడైతే మనకు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే ఈ జీడి కూడా వేసుకోవచ్చు, కొందరు వేసుకుంటారు, లేదంటే కొందరు స్కిప్ చేస్తారు. ఇలా చేసుకున్న తర్వాత ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని చూడండి, ఇలా పిక్కలేనివి సపరేట్ చేసుకోవాలి. ఇవి వేసుకుంటే పచ్చడి అనేది తొందరగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇవి ఒక బౌల్లో వేసుకున్నాం కదా, వాటర్ వేసి కడుగుతున్నాను నేను ఇక్కడ. మీకు ఇష్టమైతే కడగండి, లేదంటే ఒకటి మెత్తటి క్లాత్ పెట్టి తుడుచుకోవచ్చు. నేను ఇక్కడ ముక్కల్ని కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసి 2 లేదా 3 గంటల పాటు ఆరబెట్టుకుంటాను. అప్పుడైతే వాటర్ అనేది ఉండదు కదా, సో అలా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 6 కిలోల ముక్కలు తీసుకుంటున్నాను. 6 కిలోల ముక్కలకు ఈ నూనె వాడుతున్నాను, 2 కిలోలు తీసుకుంటున్నాను. మీరు వేరే నూనె వాడారనుకోండి 6 కిలోల ముక్కలకు 4 కిలోలు తీసుకోండి, అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. కొంచెం వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడైతే మాడిపోకుండా కరెక్ట్గా వస్తాయి. ఇంకొక సైడ్ ఇంకా కొంచెం నూనె వేసుకొని వేడి చేస్తున్నాను. చూడండి, కొంచెం జీలకర్ర వేసుకుంటే మనకు వేడైందో లేదో తెలుస్తుంది. ఇలా వేడైన తర్వాత పక్కన పెట్టేసుకొని ఏదైనా ఒక దాంతో మీరు కొలుచుకోండి. నేను ఒక బౌల్ తీసుకొని ఆవాల పొడి 1 బౌలు, దాంట్లో సగం మెంతుల పొడి, జీలకర్ర పొడి తీసుకున్నాను. కొంచెం పసుపు కూడా తీసుకోవాలి. మనం ఇక్కడ 6 కిలోల ముక్కలు తీసుకున్నాం కదా, 100 గ్రామ్స్ ఆవాల పొడి, 50 గ్రామ్స్ జీలకర్ర పొడి, మెంతి పొడి తీసుకోవాలి. ఇక్కడ మనము 1 కిలో కారం తీసుకున్నాం అనుకోండి, 2 కిలోల ఉప్పు తీసుకోవాలి, 1 కిలో అల్లము, 1 కిలో వెల్లుల్లి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. మనం ఇవి కరెక్ట్ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి, పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా చేసుకున్న తరువాత మనం కారం అంతా జల్లించుకోవాలి. ఎందుకంటే మనం కారం జల్లించుకుంటే మనకు కలిపేటప్పుడు ఉండలు రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తరువాత జీలకర్ర ఆవాల మెంతిపొడి తీసుకున్నాం కదా, వీటికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మనము ముక్కల తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము, కానీ దీనికి కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాసు అయింది కాబట్టి 1 పిరికడంతా వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 1 గ్లాస్ వేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇదంతా మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని ఉండలు రాకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు అక్కడక్కడ ఉప్పు రాకుండా మంచిగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 2 బౌల్లో ఆయిల్ వేడి చేశాను. ఎందుకంటే 1 బౌల్లో మనము కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు పెట్టుకున్నాము, ఇంకో బౌల్లో వేడి చేశాను. ఎందుకంటే 1 బౌల్లో మనం చాలా నూనె వేసామనుకోండి, జీలకర్ర ఆవాలు వేసినప్పుడు పొంగిపోతుంది. సో 2 కాకపెట్టుకొని వేడి చేసుకొని మనము దీంట్లోకి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పోపు చేసుకున్న నూనె, ఇంకో దగ్గర వేడి చేసుకున్న నూనె, ఇవన్నీ మనము మిక్స్ చేసుకోవాలి. ఒకే దగ్గర కలుపుకొని ఇలా చూడండి మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా ముక్కలు వేసుకుంటూ ముక్కలకు అంతా పట్టే విధంగా చేసుకోవాలి. చూడండి, ముక్కలకు ఈ కారం అనేది పట్టలేదనుకోండి, మనము 2 రోజుల తర్వాత మళ్ళీ ఈ పచ్చడిని కలుపుతాం కదా, అప్పుడు పైన ఖరాబ్ అవుతుంది. సో ఇలా ముక్కలకు అంతా మంచిగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకు ముక్కలు ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయి. ఇలా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని 2 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని కలుపుకోవాలి. అప్పుడైతే మనకు నూనె అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనకు నూనె అనేది కనిపించదు. ఇలా కనిపించలేదనుకోండి, మీరు టెన్షన్ పడకూడదు, ఎందుకంటే 2 రోజుల తర్వాతనే మనకు నూనె అనేది బయటికి వస్తుంది. ఇలా చూడండి, పైన కారపొడి ముక్కలు కనపడకుండా పెట్టుకోవాలి. అప్పుడైతే పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా 2 లేదా 3 రోజుల తర్వాత అయినా కలుపుకుంటే మనకు
మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇలా పైన పెట్టేసుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు నూనె, ఉప్పు, కారం అన్నీ మంచిగా కలిసి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మంచిగా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకు సంవత్సరం పాటు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు, అలానే ఉంటుంది. ఇలా చేసుకోండి. వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి తింటే అబ్బా ఆ టేస్టే వేరుంటుంది కదా. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.